ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములండి. అందరూ బాగున్నారా? ప్రభు మనల్ని ప్రేమించి మరి నూతన దినాన్ని ఉచితంగా అనుగ్రహించాడు కదా. కొద్ది నిమిషాలు స్తోత్ర ప్రార్థనలు ఆయన మాటలు ధ్యానం చేద్దామండి. జాన్ బన్నీన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు యాత్రికుని ప్రయాణం అనేటువంటి ఒక బుక్ రాశారండి. బైబిల్ తర్వాత అంతలాగా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం. అయితే ఆ దైవజనుడు జాన్ బన్నీన్ గారు వారి జీవితంలో జరిగినటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి అనుభవాన్ని ఒక బుక్ లాగా పొందుపరిచి దానికి యాత్రికుని ప్రయాణం అనే టైటిల్ పెట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అందులో ఒక సంఘటన మేము ముందుకు తీసుకొస్తానండి. ఒకరోజు జాన్ బన్నీన్ గారు నడుచుకుంటూ వెళ్తుంటే పొదల్లో నుంచి మంట మండుతూ ఉంటే ఆ పొదను ఆర్పడానికి ఒక వ్యక్తి యువతల నుంచి నీళ్లు పోస్తా ఉంటాడు చాలా సేపటి నుంచి. కానీ ఆ మంటలు ఆగిపోవు. అంతకంతకు ప్రబలం అయిపోతూ ఉంటాయి మంటలు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే అవతల ఇంకొక వ్యక్తి పెట్రోల్ పోస్తూ ఉంటాడు అనమాట. ఒక మనిషి ఏమో అది ఆర్పాలని, ఇంకొక మనిషి ఏమో దాన్ని కొంచెం ప్రబలం చేయాలని. క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు కూడా అంతే. మనం కొన్ని పనులు ప్రారంభించినప్పుడు, కొన్ని ఆత్మీయంగా బలపడేటువంటి కార్యాలు మనం మొదలు పెట్టినప్పుడు మనతో ఉన్నవారు కొంతమంది పెట్రోల్ లాగా గాయపరిచేటువంటి మాటలు అంటూ ఉంటారు, ఇబ్బంది పెట్టి మాటలు అంటూ ఉంటారు, జుగుత్సాహకరంగా ఉండేటువంటి మాటలు కొన్ని విడిచిపెడతా ఉంటారు మన మీద. న్యాయాధిపతులు 5:21 ఏముంటుందంటే, నా ప్రాణమా నీవు బలము పూని సాగుము అని ఉంటుందండి. అంటే ఎలాంటి పరిస్థితి అయినా మనం ముందుకే సాగాలి. ఎంతో మంది ఉంటారు కాల్చివేసేటువంటి మాటలు, తగలబెట్టేటువంటి మాటలు, ఇలాంటివి ఎన్నో అంటారు. కానీ మనం బలము పూని ముందుకు సాగడమే, ప్రభు మీద విశ్వాసం ఉంచి నిరీక్షణతో ముందుకు సాగడమే. అప్పుడు ఖచ్చితంగా గొప్ప విజయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటు కృప మనందరం పొందుకుందాము గాక. ఆమేన్.